మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారి రాశి ఫలితాలు. మిథున రాశి వారు రాసి పెట్టుకోండి. ఈ సంవత్సరం మీరు దెబ్బకు దెబ్బ కొట్టబోతూ ఉన్నారు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వీడియో చూడండి. అసలు మిథున రాశి వారు ఈ ఏడాది అంతటి దూకుడుగా ఎందుకు మారబోతూ ఉన్నారు? మీ జాతక చక్రంలో కలిగిన ఆ వింత మార్పు ఏమిటి? గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాశివారు ఏ ఏ రంగాల్లో ఎదురులేని నాయకులుగా ఎదగబోతూ ఉన్నారు? మీ శత్రువుల పతనం ఎక్కడ మొదలవుతుంది? ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ సంవత్సరం మీ తలరాతను మార్చేసే ఒక ఊహించని మలుపు మీకోసం వేచి ఉంది. ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోనికి వెళ్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 11గా ఉండబోతోంది. అలాగే రాజ్యపూజ్యము 1, అవమానం 7గా ఉంటుంది. గురువు ధనస్థానంలో ఉండటం వలన డబ్బు ప్రవాహానికి లోటు అనేదే ఉండదు. మీరు ఊహించని మార్గాల నుండి కూడా ధనాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల సహాయంతో ఆర్థికంగా నిలదొక్కుంటారు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి వస్తుంది. పాత అప్పులు తీర్చగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ముఖ్యంగా బంగారము, భూమి లేదా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఇచ్చే వాటిల్లో పెట్టుబడి పెట్టడం వలన భవిష్యత్తులో గొప్ప లాభాలను చూస్తారు. మీ మాటల ద్వారా అంటే మీ వాక్చాతుర్యంతో డబ్బును సంపాదిస్తారు. కన్సల్టెన్సీ, టీచింగ్ లేదా కౌన్సిలింగ్ వంటి రంగాల్లో ఉన్నవారికి ఆదాయం బాగా పెరుగుతుంది. అయితే గురువు 3వ ఇంటికి మారిన తర్వాత అంటే సంవత్సరం 2వ భాగంలో డబ్బు సంపాదనకు మీరు మరింతగా కష్టపడవలసి ఉంటుంది. అప్పుడు మీ సొంత ప్రయత్నాల ద్వారా, మీ ధైర్య సాహసాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. కమిషన్ల ద్వారా రచయితలకు, మీడియా రంగంలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. శని భగవానుడు 10వ ఇంట్లో ఉండటం వలన మీ సంపాదన అంతా మీ వృత్తి లేదా ఉద్యోగం నుండే ప్రధానంగా వస్తుంది. శని దృష్టి మీ వ్యయస్థానం, సుఖస్థానం మరియు భాగస్వామ్య స్థానం మీద ఉంటుంది. దీని అర్థం మీరు డబ్బు బాగా సంపాదించిన ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే ఈ ఖర్చులు అనవసరమైనవి కావు. మీరు ఇల్లు కొనడానికి, వాహనం కొనడానికి లేదా మీ వ్యాపార అభివృద్ధి కోసం ఖర్చు చేస్తారు. కాబట్టి పొదుపు విషయంలో కొంచెం శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు చేసేవారికి ఈ సంవత్సరం ఒక పెద్ద మలుపు లాంటిది. శని మీ కర్మస్థానంలో ఉండటం వలన మీ వ్యాపారం విస్తరిస్తుంది. కొత్త బాధ్యతలు మీద పడతాయి. మీ వ్యాపారానికి కొత్త గుర్తింపు వస్తుంది. అయితే ఇది సులభంగా జరగదు. మీరు గతంలో ఎన్నడూ లేనంతగా కష్టపడాలి. మీ కింది పనిచేసే వారితో కొన్ని సమస్యలు రావచ్చు, లేదా వారిని అదుపులో పెట్టడానికి మీరు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇనుము, నూనెలు, భూమి నిర్మాణం, కార్మికులతో సంబంధం ఉన్న వ్యాపారాలు చేసేవారికి శని మంచి ఫలితాలను ఇస్తాడు. మీ రాశి అధిపతి బుధుడు కాబట్టి కమ్యూనికేషన్, విద్య, టెక్నాలజీ, రవాణా సంబంధిత వ్యాపారాలు కూడా బాగా లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. శని దృష్టి 7వ ఇంటిపై ఉండటం వలన భాగస్వాములతో అపార్థాలు లేదా చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒప్పందం స్పష్టంగా, లిఖితపూర్వకంగా ఉండాలి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు వద్దు. మొత్తం మీద వ్యాపారస్తులకు ఇది పని సంవత్సరం. అయితే శ్రీ పరాభనామ సంవత్సరంలో మిథున రాశి వారి జీవిత గమనంలో ఊహించని ఒడిదుడుకులు మరియు తీవ్రమైన ఎదురు దెబ్బలు ఎదురయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కానీ ఈ ఏడాది గ్రహాల సంచారం మీ రాశి వారికి కొన్ని అత్యంత కఠినమైన పాఠాలను నేర్పించబోతుంది. దీనివల్ల మీరు మానసికంగాను మరియు ఆర్థికంగాను తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా నమ్మక ద్రోహం అనే అంశం మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసి మీరు అప్పటి వరకు నిర్మించుకున్న నమ్మక వ్యవస్థను కూల్చివేస్తుంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో, ఎవరి కోసమైతే మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిలబడతారో అటువంటి అత్యంత సన్నిహిత వ్యక్తులే మీకు వెన్నుపోటు పొడిచే ప్రమాదం పొంచి ఉంది. ఆస్తిపాస్తుల విషయంలో కానీ, భూమి కొనుగోలు మరియు విక్రయాల వంటి కీలక వ్యవహారాల్లో కానీ మీరు తీసుకునే చిన్న పొరపాటు నిర్ణయాలు మిమ్మల్ని భారీ నష్టాల్లోనికి నెట్టడమే కాకుండా మిమ్మల్ని కోలుకోలేని దెబ్బతీయవచ్చు. పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులపైన లేదా మీరు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సంపాదించుకున్న భూమిపైన కన్నేసిన వారు మిమ్మల్ని తీయని
మాయ మాటలతో నమ్మించి అసలైన పత్రాల మీద సంతకాలు చేయించుకుని మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ఒక్కసారి మోసపోయిన తర్వాత ఆ ఆస్తిని తిరిగి పొందడానికి మీరు చేసే చట్టపరమైన పోరాటం ఎంతో వేదనతో ఖర్చుతో కూడుకున్నదిగా మారుతుంది. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాదు, మీ ఆత్మీయత మీద జరిగిన దాడి అని మీరు భావిస్తారు. అలాగే ఉద్యోగ మరియు వృత్తిపరమైన విషయాలలో కూడా తీవ్రమైన ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. మీరు ఎంతో నిబద్ధతతో క్రమశిక్షణతో పనిచేస్తున్నప్పటికీ మీ ఎదుగుదలను చూసి వారవలేని సహోద్యోగులు మీపై తప్పుడు ప్రచారాలు చేయటం ప్రారంభించవచ్చు. మీ పై అధికారుల దృష్టిలో మిమ్మల్ని తక్కువ చేసి చూపటం ద్వారా మీ కెరియర్ నాశనం చేయాలని చూస్తారు. చేయని తప్పుకు నిందలు పడటం, అందరి ముందు అవమానాలకు గురి కావటం ఒక మనిషిని మానసికంగా కుంగదీస్తుంది. అపనిందలు పడటం అనేది మనిషి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే అత్యంత బాధాకరమైన విషయం. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులు సైతం ఇటువంటి కుట్రల వల్ల రాత్రికి రాత్రే అప్రతిష్ట పాలు కావచ్చు. ఒక మనిషి జీవితంలో సర్వం కోల్పోయినప్పుడు కలిగే బాధ కంటే తాను ప్రాణంగా నమ్మిన వారు దగా చేసినప్పుడు కలిగే బాధ వర్ణనాతీతం. ఆత్మీయులే శత్రువులుగా మారి మీ వ్యక్తిగత రహస్యాలను బయటపెట్టి రచ్చ చేయటం, లేనిపోని అపవాదులు వేయటం వల్ల మీరు సమాజంలో ఒంటరి అయిపోయిన భావన కలుగుతుంది. నిత్యం మీ వెంటే ఉంటూ మీ శ్రేయస్సు కోరుతున్నట్లు నటించేవారు సరైన సమయం చూసి మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తారు. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎంతటి ధైర్యవంతుడైనా గుండె చెదిరి కుమిలిపోతాడు. అప్పుల బాధలు చుట్టుముట్టడం, అనవసరమైన కోర్టు మెట్లు ఎక్కటం, కాలం కలిసి రాక ఆత్మీయ అనుబంధాలు తెగిపోవటం వంటి సంఘటనలు మిమ్మల్ని తీవ్ర నిరాశ నిస్పృహల్లోనికి నెట్టవచ్చు. జీవితం మీద విరక్తి కలిగేలా అసలు మనుషులనే నమ్మకూడదనే వైరాగ్యం వచ్చే స్థితిలో మీరు ఉంటారు. ఈ పరాభనామ సంవత్సరంలో ఇటువంటి చేదు అనుభవాలు ఎదురైనప్పుడు మనిషి నిలదొక్కుకోవటం చాలా కష్టమైన పని. ఎన్నో ఆశలతో పెట్టుబడులతో మొదలుపెట్టిన వ్యాపారాలు భాగస్వాముల స్వార్థం మరియు మోసం వల్ల మధ్యలోనే ఆగిపోయి మీకు భారీ నష్టాలను మిగల్చవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి గొడవలు వచ్చి కోలుకోలేని విధంగా మనస్తాపం చెందే అవకాశం ఉంది. దీనివల్ల ఇంటి శాంతి పూర్తిగా కరువవుతుంది. ప్రతి అడుగులోనూ ఒక అడ్డంకి, ప్రతి మాటలోనూ ఒక అపార్థం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. నిద్రలేని రాత్రులు గడపాల్సి రావచ్చు. కళ్ళ ముందే కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం కూలిపోతూ ఉందంటే ఏమీ చేయలేని నిస్సహాయత స్థితిని మీరు అనుభవించవచ్చు. మనిషిని ఆర్థికంగా దెబ్బతీయటం కంటే మానసికంగా కుంగదీయటం అత్యంత ప్రమాదకరం. ఈ ఏడాది మిమ్మల్ని అటువంటి పరీక్షలకే గురి చేస్తుంది. మీరు ఎంతో ప్రేమగా చూసుకున్న వారు కూడా మిమ్మల్ని అవహేళన చేయటం, మీ కష్టాల్లో తోడుండకపోవటం మిమ్మల్ని మరింత వేదనకు గురి చేస్తుంది. ఈ ఎదురు దెబ్బల వల్ల కలిగే గాయం మానడానికి చాలా కాలం పడుతుంది. ఇటువంటి గడ్డు కాలంలోనే మనిషి అత్యంత విచక్షణతో వ్యవహరించాలి. అతిగా ఎవరిని నమ్మకూడదని, ముఖ్యంగా ఆర్థిక మరియు ఆస్తి వ్యవహారాల్లో రక్త సంబంధికులైనా సరే గుడ్డిగా నమ్మకూడదని మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కుమిలిపోవటం మనిషి సహజ గుణమే అయినా ఆ బాధ నుంచి త్వరగా బయటపడి వాస్తవాలను గ్రహించి తదుపరి చర్యలు తీసుకోవటం ముఖ్యం. మీ చుట్టూ ఉన్న వారి అసలు రంగు బయటపడినప్పుడు బాధపడటం కంటే వారు ఎవరో తెలుసుకున్నందుకు సంతోషించి ఇకపై వారితో ఎలా ఉండాలో నిర్ణయించుకోవటం మేలు. శ్రీ పరాభనామ సంవత్సరంలో మిథున రాశి వారు ఈ సంక్లిష్ట పరిస్థితులను తట్టుకుని నిలబడాలంటే అపారమైన మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా అనుమానంతో కాకపోయినా జాగ్రత్తతో చూడటం నేర్చుకోవాలి. ముఖ్యంగా పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు, సాక్ష్యాలు లేకుండా ఎవరికీ డబ్బులు ఇచ్చేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నమ్మక ద్రోహం జరిగినప్పుడు కలిగే ఆవేదన మీ ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ కష్టాలు కేవలం మీ సహనాన్ని మరియు ధైర్యాన్ని పరీక్షించేవే కానీ ఇవి శాశ్వతం కావని గుర్తుంచుకోవాలి. మీరు ఎంతగా కుమిలిపోతే శత్రువు అంతగా సంతోషిస్తాడు. కాబట్టి మీ పతనాన్ని కోరుకునే వారికి అవకాశం ఇవ్వకుండా మీ మనసును దృఢంగా ఉంచుకోవాలి. జాగ్రత్తగా ఉండటం, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించటం ద్వారా రాబోయే పెద్ద ఎదురు దెబ్బల తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఈ సంవత్సరం మీకు ఎదురయ్యే ప్రతి సవాలు మిమ్మల్ని మరింత రాడు తేలేలా చేస్తుంది. కానీ ఆ క్రమంలో మీరు అనుభవించే మానసిక క్షోభ మాత్రం వర్ణనాతీతంగా ఉంటుంది.
ఈ సంవత్సరం మీకు ఎదురయ్యే ప్రతి సవాలు మిమ్మల్ని మరింత రాడు తేలేలాగా చేస్తుంది. కానీ ఆ క్రమంలో మీరు అనుభవించే మానసిక శోభ మాత్రం వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ మిమ్మల్ని మరింత పరిణితి చెందిన వ్యక్తిగా మారుస్తాయి. అయితే ఈలోపు జరిగే అనర్థాల పట్ల ముందే జాగ్రత్త పడటం ఎంతో అవసరం. మీ మీద నిందలు పడినప్పుడు మౌనంగా ఉండటం కంటే సరైన సమయంలో సరైన ఆధారాలతో మీ నిజాయితీని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఇది ఒక అగ్ని పరీక్ష వంటిది. దీనిని అధిగమించడానికి గుండె నిబ్బరం ఒక్కటే మార్గం. మీ రాశికి కమ్యూనికేషన్ బలం కాబట్టి మీరు మీ మనసులోని మాటను స్పష్టంగా చెప్పాలి. పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. మీరు పనికి మరియు కుటుంబానికి మధ్య సమతుల్యత పాటిస్తే శని మీ బంధాన్ని మరింత బలపరుస్తాడు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు 2026 మొదటి భాగం చాలా శుభప్రదమైనది. సంతానకారకుడైన గురువు కుటుంబ వృద్ధి స్థానంలో ఉండటం మరియు రాహువు భాగ్యస్థానంలో ఉండటం వలన సంతానం కలగడానికి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇప్పటికే పిల్లలు ఉన్నవారికి మీ పిల్లలు మీకు సంతోషాన్ని కలిగిస్తారు. వారి విద్య లేదా ఆరోగ్యం గురించి గతంలో ఏవైనా ఆందోళనలు ఉంటే అవి ఇప్పుడు తొలగిపోతాయి. మీరు వారి చదువుల కోసం, వారి భవిష్యత్తు కోసం డబ్బు ఖర్చు చేస్తారు. శని 10వ ఇంట్లో ఉండటం వలన మీ పని ఒత్తిడి కారణంగా మీరు మీ పిల్లలతో గడిపే సమయం తగ్గవచ్చు. మీరు దీని గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వారితో కూడా సమయం గడపడానికి ప్రయత్నించాలి. రాహువు 9వ ఇంట ఉండటం వలన మీ పిల్లలు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలని ఆసక్తి చూపించవచ్చు. మిథున రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే ఈ సంవత్సరం మీకు అవమానాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ రంగానికి చెందిన వారైనా ఏదో ఒక విధంగా మీరు అవమానానికి గురి అవుతూ ఉంటారు. ఈ కాలంలో అపనిందలు, అవమానాలు లేదా మనసును గాయపరిచే మాటలను ఎదుర్కోవలసి వచ్చే సూచనలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం మీ కర్మస్థానంలో ఉన్న శని భగవానుడు. మీరు మీ పనిలో ఎంత కష్టపడి పైకి వస్తున్నా మీ ఎదుగుదలను చూసి వరవలేని వారు అంటే రహస్య శత్రువులు ఈ కాలంలో చురుకుగా మారవచ్చు. శని దృష్టి మీ వ్యయస్థానం మీద ఉండటం వలన మీ వెనుక గోతులు తవ్వే ప్రయత్నాలు జరగవచ్చు. మీరు మీకు తెలిసిన వారిలా నటిస్తూనే మీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించవచ్చు. మీ పనిలో లేని తప్పులను కూడా ఉన్నట్లుగా పై అధికారుల వద్ద లేదా సమాజంలో ప్రచారం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడవచ్చు. ఇది కేవలం బయటి వారితోనే ముగిసిపోదు. 3వ ఇంట్లో కేతువు సంచారం వలన కొన్నిసార్లు మీ సొంత వారే అంటే మీ దగ్గరి బంధువులు, స్నేహితులు లేదా తోబుట్టువులు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు మంచి ఉద్దేశంతో చెప్పిన మాటలను కూడా వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీరు చెయ్యని తప్పుకు కూడా మిమ్మల్ని నిందించవచ్చు. అలాగే శని దృష్టి కుటుంబ స్థానమైన 4వ ఇంటిపై ఉండటం వలన కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు వచ్చి అవి మిమ్మల్ని అవమానించినట్లుగా అనిపించేంత దూరం వెళ్ళవచ్చు. మేము ఇంత చేస్తున్నా మాకు దక్కాల్సిన గౌరవం దక్కటం లేదు అనే బాధ మీకు కలుగవచ్చు. అందుకే ఈ సంవత్సరం మీరు చెప్పిన మాట అక్షరాల నిజం. మీరు ఎంత వెదికి ఉంటే అంత మంచిది. అంటే అనవసరమైన వాదనలకు దిక్కపోవటం, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టిన మౌనంగా ఉండటం, మీ పనుల గురించి, మీ ప్రణాళికల గురించి అందరికీ గొప్పగా చెప్పుకోకపోవటం చాలా అవసరం. మీ వినయమే మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీ పని మీరు నిజాయితీగా చేసుకుపోతే చివరకు మీ విజయమే ఆ అపనిందనన్నిటికీ సమాధానం చెప్తుంది. 2026వ సంవత్సరంలో మీరు ఆరోగ్యంపై ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి. ఈ సంవత్సరం మీ ప్రధాన శత్రువు మానసిక ఒత్తిడి మరియు ఆందోళన. ఎక్కువ గంటలు పనిచేయటం వలన సరైన విశ్రాంతి లేకపోవటం వలన మీరు శారీరకంగా మరియు మానసికంగా అలసిపోతారు. ఇది నరాల బలహీనతకు దారితీయవచ్చు. అలాగే శని కారకత్వాలైన మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి లేదా ఎముకలకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఎంత ఈజీగా ఉన్నా విశ్రాంతికి, నిద్రకు ఖచ్చితంగా సమయం కేటాయించాలి. మీరు ఎంత బిజీగా ఉన్నా విశ్రాంతికి, నిద్రకు ఖచ్చితంగా సమయం కేటాయించాలి. చిన్న ఆరోగ్య సమస్యలను కూడా అశ్రద్ధ చేయవద్దు. 2026 మొదటి భాగంలో గురువు 2వ ఇంట ఉండటం వలన ఆహారపు అలవాట్లు బాగుంటాయి. అది మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ గురువు 3వ ఇంటికి మారిన తర్వాత మీరు ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండే అవకాశం ఉంది. కేతువు 3వ ఇంట ఉండటం వలన చేతులకు, భుజాలకు లేదా మెడకు సంబంధించిన చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు లేదా పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇక మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే
మొదటిది, అతిగా పనిచేయటం ఆపాలి. జీవితంలో సమతుల్యత పాటించడం ఈ సంవత్సరం మీ విజయానికి కీలకం. రెండవది, శని మీ కర్మలను గమనిస్తూ ఉన్నాడు కాబట్టి మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఎటువంటి అనైతికమైన చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడవద్దు. అలా చేస్తే మీరు సులభంగా దొరికిపోయి మీ గౌరవాన్ని కోల్పోతారు. మీరు విజయం సాధించినప్పుడు వినయంగా ఉండటం నేర్చుకోండి. ఇక చెడు స్నేహాల విషయానికి వస్తే కేతువు 3వ ఇంట, రాహువు 9వ ఇంట ఉండటం వలన ఈ కాలంలో మీరు కొంచెం భిన్నమైన వ్యక్తులకు లేదా అసాధారణమైన అలవాట్లు ఉన్నవారికి ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. వీరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించవచ్చు. ముఖ్యంగా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని చెప్పే స్నేహితులకు లేదా రిస్క్ ఉన్న ఆర్థిక పథకాలకు దూరంగా ఉండండి. రాహువు మీ ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. మీ పాత నమ్మకమైన స్నేహితులతోనే ఉండటం మంచిది. మీ రాశాధిపతి బుధుడు కాబట్టి మీరు బాగా మాట్లాడుతారు. కానీ ఈ సంవత్సరం మీ ప్రణాళికల గురించి అందరికీ చెప్పకుండా కొంచెం మౌనంగా ఉండి ఎక్కువ వినయం మంచిది. క్రమం తప్పకుండా విష్ణు సహస్రనామం మరియు శనివారం రోజు హనుమాన్ చాలీసా లేదా శివాలయాన్ని దర్శించటం మీకు మానసిక ప్రశాంతతను బలాన్ని ఇస్తుంది. మొత్తం మీద 2026వ సంవత్సరం మిథున రాశి వారికి మీ కెరియర్ను నిర్మించుకోవడానికి, ఆర్థికంగా స్థిరపడడానికి మరియు కుటుంబంలో శుభకార్యాలు జరుపుకోవడానికి ఒక గొప్ప అవకాశం. కానీ ఇవన్నీ మీ క్రమశిక్షణ, కఠోర శ్రమ మరియు సమయపాలనపైనే ఆధారపడి ఉంటాయి. 2026వ సంవత్సరంలో మిథున రాశి వారు గ్రహాల యొక్క అనుకూలమైన ఫలితాలను పొందడానికి మరియు ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కాలంలో శని భగవానుడు మీ కర్మస్థానమైన 10వ ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు. ఇది మీ వృత్తి జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. శనిదేవుడి అనుగ్రహం పొందడానికి మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పరిహారం మీ పనిలో ఎటువంటి మోసం లేకుండా చాలా నిజాయితీగా, క్రమశిక్షణతో కష్టపడి పనిచేయటం. మీ కింద పనిచేసే కార్మికులను, పేదవారిని గౌరవించండి, వారికి సహాయం చేయండి. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించటం లేదా కనీసం వినటం అలవాటు చేసుకోండి. వీలైతే శనివారం నాడు శివాలయానికి వెళ్ళి శివుడికి లేదా శనీశ్వరుడికి నల్ల నువ్వులతో కూడిన నూనెతో దీపం వెలిగించటం చాలా మంచిది. ఇక రాహువు మీ 9వ ఇంట, కేతువు మీ 3వ ఇంట సంచరిస్తూ ఉన్నారు. కేతువు వలన మీలో కొన్నిసార్లు ధైర్యం తగ్గవచ్చు లేదా అనవసరమైన భయాలు కలగవచ్చు. దీనిని అధిగమించడానికి ప్రతిరోజు గణపతిని స్మరించుకోండి. ఓం గం గణపతియే నమః అని జపించటం లేదా గణేష్ స్తోత్రాలను చదవటం వలన మానసిక బలం చేకూరుతుంది. రాహువు అనుగ్రహం కోసం పెద్దలను, ముఖ్యంగా తండ్రిని మరియు గురువులను గౌరవించండి. దుర్గాదేవి ఆరాధన చేయండి. దుర్గా స్తోత్రాలు వినటం వలన రాహువు శాంతిస్తాడు. మీ రాశి అధిపతి బుధుడు కాబట్టి మీ తెలివితేటలు, మాట తీరు ఎప్పుడూ చురుకుగా ఉండడానికి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం చదవటం లేదా వినటం చాలా శ్రేయస్కరం. అలాగే బుధవారం రోజున ఆవులకు పచ్చగడ్డి తినిపించటం లేదా పేద విద్యార్థులకు పుస్తకాలు వంటి చదువుకు సంబంధించిన వస్తువులను దానం చేయటం వలన బుధుడి బలం పెరుగుతుంది. సంవత్సరం మొదటి భాగంలో మరియు ఆ తర్వాత గురువు అనుకూలత కోసం మీరు గురువులను, పెద్దలను గౌరవించాలి మరియు పేదవారికి అన్నదానం చేయటం మంచిది. ఈ చిన్న పరిహారాలను నమ్మకంతో పాటించడం ద్వారా మీరు ఈ సంవత్సరంలో వచ్చే సవాళ్లను అధిగమించి మంచి విజయాలను సాధించగలుగుతారు. ఇవి శ్రీ పరాభనామ సంవత్సరం మిథున రాశి వారి రాశి ఫలితాలు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.